ప్రస్తుతం భారతీయ సినిమా ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఎవరి భాషకు వారే హద్దు, కానీ ఇప్పుడు ఆ హద్దులు చెరిగిపోయాయి. టాలెంట్ ఉంటే చాలు, ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ విషయం మనం ఇప్పుడు స్పష్టంగా చూస్తున్నాం. మన తెలుగు హీరోలైతే పాన్ ఇండియా స్థాయిలో తమ సత్తాను చాటుకుంటున్నారు. అదే సమయంలో పరభాషా హీరోలు కూడా మన టాలీవుడ్లో పాగా వేస్తున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు మలయాళ మెగాస్టార్ మమ్ముటి వారసుడు, టాలీవుడ్ ఆడియన్స్ ముద్దుల రామ్ దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం టాలీవుడ్ దర్శక నిర్మాతలకు దుల్కర్ మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. 2018లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ మహానటితో జెమినీ గణేశన్ పాత్రలో తెలుగు ప్రేక్షకులకు తొలిసారిగా పరిచయమయ్యాడు ఈ మలయాళ హీరో. ఆ సినిమాలో తన అద్భుతమైన నటనతో అందరినీ కట్టిపడేశాడు. ఇక ఆ తర్వాత వచ్చిన క్లాసిక్ లవ్ స్టోరీ సీతారామంతో దుల్కర్ క్రేజ్ ఆకాశాన్ని తాకింది. లెఫ్టినెంట్ రామ్ పాత్రలో ఆయన పలికించిన ఎమోషన్స్ యూత్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో తెలుగులో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ను తన ఖాతాలో వేసుకున్నాడు. సీతారామన్ తర్వాత ఆయన రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఇటీవలే వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన లక్కీ భాస్కర్ దీపావళి కానుకగా వచ్చి వసూళ్ల వర్షం కురిపించింది. దుల్కర్ టాలీవుడ్ మార్కెట్ స్థాయిని మరింత పెంచేసింది. ఒక డబ్బింగ్ హీరోలా కాకుండా అచ్చమైన తెలుగు స్టార్ హీరోలా ఆయన మన ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. దుల్కర్ స్పీడ్ చూస్తుంటే ఇప్పట్లో తగ్గేలా లేడు. ప్రస్తుతం ఆయన లైనప్ చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. డైరెక్టర్ రవి నెలకూడితి దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని ఇప్పటికే పట్టాలెక్కించాడు. ఇందులో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో 2 క్రేజీ ప్రాజెక్టులకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. అందులో మొదటిది మన నేచురల్ స్టార్ నాని నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్లో తెరకెక్కబోయే చిత్రం. కోర్టు సినిమా ఫేమ్ దర్శకుడు జగదీష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఇక మరో అద్భుతమైన ప్రాజెక్టు కూడా దుల్కర్ చేతిలో ఉంది. దండోరా దర్శకుడు మురళీకాంత్ దేవసౌత్తో కూడా ఒక సినిమా చేయడానికి దుల్కర్ ఓకే చెప్పాడని సమాచారం. ఇలా వరుస పెట్టి తెలుగు ప్రాజెక్టులకే ప్రాధాన్యమిస్తుండటంతో ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక సరికొత్త చర్చ మొదలైంది. దుల్కర్ సల్మాన్ మల్లీవుడ్ను వదిలి పూర్తిగా టాలీవుడ్లోనే స్థిరపడతారా అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా మంచి కథలను ఎంచుకుంటూ తన సహజమైన నటనతో అలరిస్తున్న దుల్కర్ సల్మాన్ అతి త్వరలో తెలుగు స్టార్ హీరోల సరసన స్థానం సంపాదించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.